వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. హే గాయ్స్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. రీసెంట్ గా నేనైతే మా గర్ల్స్ స్క్వాడ్ తో నార్సింగ్ అయితే వెళ్ళాము. సమ్మర్ వస్తుంది కదా, కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. సమ్మర్ లో కాటనే చాలా కంఫర్ట్ ఇస్తుంది. సో అక్కడైతే లాట్స్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ ఉంది గాయ్స్. మీరు రాగానే సైడ్ కార్నర్ లో ఒక టబ్ అయితే ఉంటుంది. అక్కడైతే ఆల్ కైండ్ ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్స్ అనేది డంప్ చేసి అయితే ఉంటారు. అక్కడ మీకు 2 meters లో 1.5 meter లో అప్రాక్సిమేట్లీ 3 meters వరకు అయితే కొన్ని మంచి పట్టు ఫ్యాబ్రిక్స్ అండ్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. వాటితో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ అవుట్ ఫిట్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మిక్స్ అండ్ మ్యాచ్ అవుట్ ఫిట్స్ అయితే చాలా చేసుకున్నాను. మీకు ఒకవేళ అవి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. సో నేను వాటి వరకు సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నాకైతే లెహంగా మెటీరియల్స్ అయితే చాలా నచ్చాయి. నాకు ఇక్కడ కొన్ని బెస్ట్ అనిపించిన ఫ్యాబ్రిక్స్ అండ్ దుపట్టాస్ అండ్ బ్లౌజెస్, కాటన్ డ్రెస్ మెటీరియల్ అండ్ కాటన్ గౌన్స్ అనేవి నేను ఇక్కడ అయితే చూపిస్తాను. మీకు డంప్ చేసిన ఫ్యాబ్రిక్స్ నుండి ఓపికతో చూసుకున్నట్టయితే మనం ఒక మంచి అవుట్ ఫిట్ అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉన్నాయి గాయ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ద కలర్స్, మల్టిపుల్ కలర్స్ లో మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ లో అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చెప్పనవసరం లేదు. సమ్మర్ కి అయితే చాలా బెస్ట్ అనిపించింది. ట్రెండీగా ఫ్యాషన్ వేర్ కూడా ఉన్నాయి కాటన్ లో అయితే. నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్రాక్స్ అయితే చూసాను. ఈ కైండ్ ఆఫ్ ఫ్రాక్స్ అయితే సమ్మర్ లో ఇంట్లోనే ఉంటూ చాలా కంఫర్టబుల్ గా అయితే వేర్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న ఈ సేమ్ ఇదే గౌన్ తో కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. చాలా మల్టిపుల్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. కొన్ని కాటన్ శారీస్ అయితే చూసాము, బట్ కాటన్ లో అయితే కొంచెం ప్రైజీగా అనిపించాయి నాకైతే. ఈ రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్ గాయస్ అసలు చాలా బాగున్నాయి. మల్టిపుల్ కలర్స్ లో ఉన్నాయి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా, చేయించుకోవడానికి టైం లేని వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని కాటన్ టాప్స్ కూడా చూసాను, బట్ అన్ని కూడా చాలా XXL సైజెస్ లో అయితే ఉన్నాయి. ప్లస్ సైజెస్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని ఫంక్షన్ వేర్ అవుట్ ఫిట్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను గైస్. మీకు నాకు ది బెస్ట్ అనిపించినవే చూపిస్తాను. ఎస్పెషల్లీ నాకైతే నార్సింగ్ లో ఫ్యాబ్రిక్స్ చాలా నచ్చుతాయి. మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఇక్కడ మజంటా 3-piece సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే నాకు నచ్చిన అవుట్ ఫిట్ ని డిజైన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లో ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే తీసుకుంటాను. సో దానికి తగినట్టు అయితే నేను ఫ్యాబ్రిక్ తీసుకుంటాను డైరెక్ట్ గా. ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ కొన్ని నైటీస్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. నైటీ లా లేకుండా ట్రెండింగ్ గా అయితే ఉన్నాయి. నాకైతే నైటీస్ లాగా ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే పొరపాటున మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ ముందు కూడా కంఫర్ట్ గా ఉండేలాగైతే ఉండాలి అని నేను ఫీల్ అవుతానన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని టాప్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. నాకు నార్సింగ్ లో నచ్చేది అయితే క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఆల్సో కలర్ ఆప్షన్స్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. నాకైతే ఒక శారీ చాలా బాగా నచ్చింది, చూడగానే తీసేసుకున్నాను అన్నమాట. ఎనీ గెసెస్ ఏ శారీ తీసుకున్నాను గెస్ చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఆల్సో కొన్ని టిష్యూ కైండ్ ఆఫ్ సింపుల్ పార్టీ వేర్ శారీస్ అయితే చూసాము, చాలా బాగున్నాయి. ఇవి ఎలాగో నో బార్డర్ శారీస్ కాబట్టి వీటితో మళ్ళీ సెపరేట్ డిజైనర్ అవుట్ ఫిట్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. నేనైతే కొన్ని అలానే చేస్తానన్నమాట. ఆల్సో ఇవి డయబుల్ కూడా. ఒక మల్టిపుల్ టైమ్స్ శారీ డ్రైప్ చేశాక అయితే ఒక డ్రెస్ గా అయితే కుట్టించేసేసుకుంటాను. అలాంటి డ్రెస్సెస్ కి ఇలాంటి శారీస్ కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నాకు తెలిసిన కొన్ని అవుట్ ఫిట్ ఐడియాస్ అయితే చెప్తున్నాను గాయ్స్. ఆల్సో కొన్ని జార్జెట్ శారీ, క్రష్డ్ జార్జెట్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడైతే. ఎక్కువ టైం లేని వాళ్ళు ఒక 3 to 4 మధ్యలో వచ్చేస్తే క్రౌడ్ ఉండదు. సో ఈజీగా షాపింగ్ అయిపోతుంది. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.